వీడియోకి ముందు థంబ్నెయిల్ కావాలి. మీరు ఎంత గొప్ప వీడియో చేసినా ముందు థంబ్నెయిల్ చూస్తారు. కాబట్టి థంబ్నెయిల్ అట్రాక్షన్గా చేయాలంటే ముందు మీ ఫోటో ముఖ్యం. ఫోటోకు అందమైన స్టిల్స్ ఇవ్వాలి. అవి చాలా ఒక యాక్టర్స్తో సమానంగా ఉండాలి. అంత చక్కగా ఫేస్ ఫీలింగ్స్ ఇస్తే ఆకట్టుకుంటాయి. ఆ పక్కన మీరు టైటిల్ ఇస్తే చాలా చక్కగా అట్రాక్షన్గా ఉంటుంది. కాబట్టి ఫోటో అనేది చక్కగా దిగాలి. ఫోటోలో ఫేస్ ఫీలింగ్స్ అందంగా ఇవ్వకపోతే మీరు ఎంత అందంగా థంబ్నెయిల్ చేసినా బాగుండదు. కాబట్టి మరి ఫోటోలు ఎలా దిగాలో నేర్చుకోండి. ఇప్పుడు చెప్తాను, తెలుసుకోండి. కెమెరాకు మనం స్టిల్స్ ఎలా ఇవ్వాలంటే కెమెరా కోసం ఇవ్వద్దు. కెమెరాకు మనకు అంటే ఇప్పుడు ఎదుటితో మనము నచ్చేలాగా వ్యవహరించినాం అనుకో, ఎట్లుంటే వాడిని నచ్చేలాగా ఎంతసేపు వ్యవహరిస్తావు. ఎదుటి వ్యక్తి నచ్చేలాగా మాట్లాడినట్టే, ఎదుటి వ్యక్తి నచ్చేలాగా డ్యాన్స్ చేస్తుంటే మన కోసం కాదు, ఎదుటి వ్యక్తి కోసమే వానికి నచ్చేలా డ్యాన్స్ చేసినట్టు ఉంటుంది, వాని కోసం నచ్చేలా మాట్లాడినట్టు ఉంటుంది. అలా వాళ్ళని మాట్లాడతారా? వాళ్ళకి నచ్చేలాగా మాట్లాడతారా? అట్లనే మన తీరు మనం మారుతాం కదా. అయితే ఏకపాత్ర అభినయం అంటారు చూసినావా. కెమెరా ముందు స్టిల్ ఎట్లా పెట్టాలంటే కెమెరా కోసం పెట్టద్దు. అది చెప్పిన ఎదుటి వ్యక్తికి నచ్చేలాగా పెట్టినట్టు ఉంటుంది అంటారు. చాలామంది కెమెరాకు స్టిల్ ఇస్తారు, కెమెరా కోసం స్టిల్ ఇస్తారు. కెమెరా ముందు స్టైల్గా పోజులు పెడతారు, ఫోటోలాగా వేరే వాళ్ళ ఫోటోలు చూసి అట్లా పెడతారు. అలా పెట్టద్దు. మరి ఎలా పెట్టాలి అంటే ఏకపాత్ర అభినయం చేస్తారు చూసినావా, రెండు పాత్రలు కాకుండా అలా పెట్టాలి. అలా కూడా పెట్టద్దు, అది పెట్టే విధానం ఒకటి. ఏకపాత్ర అభినయం అంటారు చూసినావా, అలా పెడుతూ ఉంటారు. అలా కాకుండా ఇంకోటి ఉంది, సహజ పాత్ర అభినయం చేయండి. ఏకపాత్ర అభినయం కాదు, సహజ పాత్ర అభినయం. అంటే ఎదుట ఎవ్వరూ లేరు, అయినా మనకు మనం నవ్వుకోవడము ఇంక ఇట్లయింది అని ఇట్లా అంట జెన్యున్గా చేస్తాను చూసినావా, అది ఏకపాత్ర అభినయం కాదు. ద్విపాత్ర అభినయం ఉంటుంది, ఏకపాత్ర అభినయం కూడా ఉంటుంది. అంటే ఎదుట పాత్ర లేకుండా ఒక్కరే చేస్తారు చూసినావా, అది ఏకపాత్ర అభినయం అంటారు. కానీ ఇక్కడ సహజ పాత్ర అభినయం చేయండి. సహజంగా మనం ఎలా వివరిస్తామో అలా స్టిల్స్ పెట్టండి కెమెరా ముందు. అంటే కెమెరా కోసం కాదు, ఏకపాత్ర అభినయం కాదు, సహజ పాత్ర అభినయం పెడతా ఉంటే వాళ్ళు ఫోటోలు తీస్తారు. కానీ కెమెరా కోసం నువ్వు పెడతావు స్టిల్స్, నువ్వు సహజంగా వ్యవహరిస్తా అంటే వాళ్ళు ఫోటోలు తీస్తారనమాట. అది ఇక్కడ స్టిల్ పెట్టే విధానం. ఉదాహరణకు ఒక సెలబ్రిటీ వచ్చిందనుకో మన ఊరికి, ఎంతోమంది సెల్ ఫోన్లో ఫోటోలు సెల్ఫీలు తీసుకుంటూ ఉంటారు కదా, లక్షల మంది తీసుకుంటారు. టీవీ ఛానల్ వాళ్ళు కూడా వీడియోలు తీసుకుంటారు, జనాలు ఫోటోలు తీసుకుంటారు, సెల్ ఫోన్తో తీసుకుంటూ ఉంటారు. అవన్నీ వీళ్ళకి తెలుసా, వాడు ఏం చేస్తాడో, ఎక్కడ పెట్టుకుంటాడో, ఏం చేసుకుంటాడో అవన్నీ తెలియదు ఆ హీరోయిన్కు. కేవలం ఆ పనే ఏది, ఆమె ఒక ఓపెనింగ్కి వచ్చి ఓపెనింగ్ చేస్తూ ఉంటే ఎంతమంది సెల్ఫీలు తీసుకుంటూ ఉంటారు కదా, ఆమెకు అవసరం లేదు కదా. అట్లా కెమెరా అవసరం లేదు ఇక్కడ మనకు. మన పని ఏంటి, సహజ పాత్ర అభినయం చేయి. అంటే ఏకపాత్ర అభినయం కాదు, సహజ పాత్ర అభినయం. అంటే ఏదైతే స్టిల్స్ వాళ్ళు పెడతారో సినిమాలో టీవీలలో నువ్వు చూస్తే కదా, హీరోయిన్లు వాళ్ళు వీళ్ళు వాళ్ళలాగా పెట్టకు, కెమెరా కోసం పెట్టకు, వాళ్ళలాగా పెట్టకు. వాళ్ళలాగా పెడితే అది ఏకపాత్ర అభినయం అవుతుంది. కెమెరా కోసం పెడితే ద్విపాత్ర అభినయం అవుతుంది. వాళ్ళలాగా నువ్వు కెమెరా ముందు పెడితే అది ఏకపాత్ర అభినయం అవుతుంది. ఈ రెండు కాకుండా సహజ పాత్ర అభినయం, సహజంగా చేసుకున్నావు, సహజంగా పెట్టు. జెన్యూన్గా నువ్వు ఎట్లుంటావో చెప్పాను కదా, అలా ఉండు. కెమెరా ఇప్పుడు మన ముందు సెల్ఫీలు ఎవరో కోటి మంది తీసుకుంటారు, వాళ్ళ గురించి మనకు ఎట్లా అనవసరమో మన ముందున్న కెమెరా కూడా మనకు అనవసరం. మనకు అవసరం ఏంది, సహజం. అంటే సహజం అంటే ఇది ఒకరి కోసం పెడతలేం, మనకు మనం వ్యవహరిస్తున్నాం. మనం సహజంగా వ్యవహరిస్తాడు కదా మనిషి, పొద్దుటి నుంచి ఎవరి కోసం వ్యవహరించాడు, తన కోసం తను వ్యవహరిస్తాడు కదా, జెన్యూన్ అది. అలా పెట్టు స్టిల్ అనమాట, గంతే. అలా పెడితే అది స్టిల్ అవుతుంది గట్ల అనమాట. కెమెరా ముందు మనం ఒక కంటెంట్ గురించి మాట్లాడడం కూడా ఇలాగే మాట్లాడాలి, చక్కగా వస్తుంది, వినేవాళ్ళు కూడా చక్కగా వింటారు. గుర్తుపెట్టుకోండి, సేమ్ ఇదే వర్తిస్తుంది. సహజంగా మాట్లాడండి. అంటే కెమెరా కోసం మీరు మాట్లాడితే, తెచ్చిపెట్టుకొని మాట్లాడితే అది ద్విపాత్ర అభినయంగా అవుతుంది. అంటే నటించట్టు ఒకరి కోసం మనం చేస్తామా, ఒకరి కోసం మాట్లాడడం, ఒకరికి నచ్చేలా వ్యవహరించడం, ఒకరికి నచ్చేలా బట్టలు వేసుకోవడం, ఒకరికి నచ్చేలా తింటామా, తినం కదా. కాబట్టి కెమెరా కోసం మీరు నచ్చేలాగా, ఆడియన్స్కి నచ్చేలాగా మాట్లాడకండి. అలాగే మీరు ఏకపక్షంగా కూడా మాట్లాడకండి, అంటే ఏకపాత్ర అభినయం అవుతుంది. ఆ విధంగా కూడా మాట్లాడద్దు. మరి కెమెరా కోసం మాట్లాడితే ద్విపాత్ర అభినయం, కెమెరా కోసం కాకుండా మీకు మీరు ఒంటరిగా మాట్లాడితే అది ఏకపాత్ర అభినయం అవుతుంది. మరి ఎలా మాట్లాడంటే జెన్యున్గా మాట్లాడండి, ఒకరి కోసం కాదు. మీరు సహజంగానే మాట్లాడాలి. ఇప్పుడు మనకు దెబ్బ తాకింది, వాయో అని వరుతాం, కానీ ఒకరి కోసం వరుతామా, మనకి కావాలని వరుతామా, అది సహజం కదా, మనం ఆపుకున్నా ఆగదు కదా. అట్లా అనమాట, ఒకరి కోసం కాదు. మనం పొద్దున ఆకలిస్తుంది, ఒకరి కోసం వేస్తుందా, జెన్యున్గా మనకేస్తుంది. పోనీ మల విసర్జన చేస్తుంది, అది మన కోసం చేస్తాం, కానీ ఒకరి కోసం చేస్తామా, పోనీ ఏకపాత్ర అభినయంగా చేస్తామా, జెన్యున్, సహజం. అలా సహజంగా ఒక విషయం గురించి మాట్లాడండి, సహజంగా మాట్లాడండి. కెమెరా ముందు 1,00,000 మంది తీసుకుంటారు ఫోటోలు, ఎవడో రికార్డ్ చేసుకోవచ్చు. ఒక హీరోయిన్ ఇది ఒక ఓపెనింగ్కి వస్తే ఎంతమంది ఫోటోలు తీసుకుంటారు కదా, అలా కెమెరా అనేది మనకు అవసరం, సహజంగా మాట్లాడాలి అంతే. మన కెమెరా కూడా మనకు అవసరం లేదు, సహజంగా మాట్లాడండి అంతే అనమాట. అది వీడియోలో పడుతుంది అట్లా అనమాట. అంతేగాని కావాలని వీడియో తీసుకున్నట్టు, అంటే కావాలని వీడియోలో పడుతున్నట్టు ఈ రెండు ఉండదు అక్కడ, అసలే ఆ విషయమే రావద్దు.